విజయనగరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ రాజమన్నార గోపాలస్వామి దేవాలయంలో టెంపుల్ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొని యోగా ఆసనాలు చేశారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమం భక్తులను ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని అన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయిస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటవుతుందని చెప్పారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకోసారి మళ్ళీ శ్వాస దీర్ఘంగా తీసుకొని ఓంకారం చెప్పండి. ఇప్పుడు శ్వాస దీర్ఘంగా తీసుకొని మరొకసారి ఓంకారం చెప్పండి. ద్వారా దీర్ఘంగా తీసుకోండి. స్లోగా ఆల్టర్నేట్ నోస్ట్రాల్ ద్వారా విడిచిపెట్టండి. ఇంకొకసారి చేద్దామండి. ఇప్పుడు రైట్ నోస్ట్రాల్ ద్వారా గాలి దీర్ఘంగా తీసుకోండి. రైట్ నోస్ట్రాల్ క్లోజ్ చేస్తారు. ధ్యానం సిద్ధించడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ప్రత్యాహారం మాత్రమే చేస్తారు. ప్రత్యాహారం అంటే మన మనసు అనేక తీసుకోండి. ఇప్పుడు రైట్ నోస్ట్రాల్ క్లోజ్ చేసండి. ఒక భాగాన్ని కొంచెం కింద స్కందస్థానం అంటారు. అక్కడ 72,000 నాడులు ఉంటాయి. అవి మన మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా కనబడినంత చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ మన శరీరాన్ని అంత 7, 8, 9, 10 స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇది కపాలభాతి అండి. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ ఉంగరపు వేలుతో ఎడమ నోస్ట్రాల్ని ఎడమ నాసికారంధ్రాన్ని క్లోజ్ చేయండి. కుడి చేతిని యూజ్ చేయండి. అప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఎడమ నాసికారంధ్రాన్ని క్లోజ్ చేశాక ఇప్పుడు కుడి నోస్ట్రాల్ వేస్ట్ అంటే అన్నెసరీ గ్యాసెస్ అన్నిటిని ఏం చేస్తుంది, బయటికి పంపించేస్తుంది. దానివల్ల నొప్పులు పోతాయి. మనకు నొప్పులు రావడానికి కూడా వాత దోషం అంటారు. అంటే అన్నెసరీ గ్యాసెస్ లోపల పేరు పనిచేస్తుంది. మనకేంటంటే సైకో డిజార్డర్స్ ఆర్డర్స్ అంటే మతిమరుపు రావడం, లేదంటే అటాక్ రావడం, పార్శ్వ తలనొప్పి రావడం, తలకు సంబంధించిన ఇష్యూస్. బాత్ అంటే ప్రకాశింపజేసేది. అంటే మన పుర్రలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా బాగా సక్రమంగా పనిచేసేటట్టు చేసి అక్కడ ఉన్న ఏ ఇష్యూస్ ఉన్నా వాటిని కుడివైపు గాలి తీసుకుంటూ తిన్నగా ఇప్పుడు గాలి విడిచిపెడుతూ మీ కుడివైపు అండి, వీళ్ళు ఎత్తు తిప్పుతున్నారు కాకుండా మీ కుడివైపు అటువైపు తిప్పుతూ ఒక చేతిని ఆ భుజాన్ని తాకించిస్తూ చాపుని చేతిని చూడాలి, గమనించాలి. దీని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరగడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ గాలి పైకి మళ్ళీ ఛాతీ దగ్గరికి ముందుకి రిలాక్స్. మళ్ళీ చేతులు తిన్నగా ఇలా చాపేయండి. అరచేతులు రివర్స్ తిప్పండి. స్లోగా మళ్ళీ మీకు కిందకి దించేయండి. దీన్ని షోల్డర్ మూమెంట్స్ అంటామండి. ఇంకొకసారి చేద్దాం. మళ్ళీ పైకి, పక్కకి, కిందకి, ముందుకు. ఇప్పుడు దీన్ని మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ దగ్గర తాకించాలి వేలు, చేతి వేలు. ఓకే అండి. ఇప్పుడు 2 మోచేతుల్ని ఛాతీ దగ్గర తీసుకురండి, ముందు కొంచుతూ. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. 1 పైకి లేపండి, 2 సైడ్కి తీసుకురండి, 3 కిందకి తీసుకురండి, 4 మళ్ళీ ఛాతీ దగ్గర తీసుకురండి. ఒక అర్థమైంది. 1 పైకి తొడల దగ్గరికి తీసుకొచ్చేయండి. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. గాలి తీసుకుంటూ మళ్ళీ చిన్నగా పైకి లేపండి. శరీరాన్ని మొత్తాన్ని సాగడియండి. మళ్ళీ గాలి విడిచిపెట్టి స్లోగా ముందుకు తీసుకురండి. ఫ్యూచర్లో థైరాయిడ్ రాకుండా మనం బాధపడతాం. ఈ మెడ నొప్పి ఇటువంటివి కూడా లేకుండా మనకి ఎంత స్ట్రెచ్ చేయగలదో అంత స్ట్రెచ్ చేయాలి. షోల్డర్ స్ట్రెచ్ అవుతుంది, స్టమక్ స్ట్రెచ్ అవుతుంది, బ్యాక్ బోన్ స్ట్రెచ్ అవుతుంది. శరీరాన్ని అంతటి కూడా లాగడానికి. మళ్ళీ కుడివైపు భుజాన్ని తాకించండి. మళ్ళీ ముందుకు ఛాతీ దగ్గరికి తీసుకురండి. ఇంకొక రౌండ్ చేద్దామండి. ఎడమ వైపు, వెనకకి వీపు వైపు, కుడి భుజం వైపు, మళ్ళీ ఛాతీ వైపు. దీన్ని నెక్ రొటేషన్ మళ్ళీ విడిచిపెడుతూ ఎడమ వైపు తిప్పాలి. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. ఇది నెక్ సైడ్ బై సైడ్ ట్విస్టింగ్ అంటామండి. ఇప్పుడు నెక్ని తాకించండి. మెడని తిప్పాలి. వెనక్కి తిప్పుతూ వెనక్కి వీపును తాకించండి. మళ్ళీ ముందుకు వస్తూ ఛాతీ దగ్గరికి వచ్చేయాలి. ఇలా ఒక సర్కిల్ వేస్తే ఒక రొటేషన్ అండి. ఇప్పుడు నెక్ రొటేషన్ అంటారు దీన్ని.
మరొకసారి చేయండి. సేమ్ మీ కుడి వైపు తిప్పండి మెడ భాగాన్ని, మళ్ళీ వెనక్కు వంచండి, మళ్ళీ ఎడమ వైపు తిప్పండి, మళ్ళీ ముందుకు ఛాతీ దగ్గరికి తీసుకురండి. ఇదే విధంగా యాంటీ క్లాక్ వైజ్ అండి. చేసినప్పటి నుంచి రాత్రి వరకు ఈ ఆధునిక జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఫిజికల్ స్ట్రెస్ పోయి పూర్వకాలం అంతా మనం ఫిజికల్ స్ట్రెస్లో ఉండేవాళ్ళం. ఇప్పుడంతా పోయి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో అందరూ ఫిజికల్ వెల్బీయింగ్ అయితే చాలామంది మనకు వాకింగ్ అంతా చేస్తూ ఉన్నాము. బట్ మెంటల్ వెల్బీయింగ్కి బాగా కూడా మనం యాక్టివేట్ చేస్తూ మనసును నిశ్చితంగా ఉండడానికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన మెంటల్ ఇల్నెస్ రాకుండా చూడడానికి ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది. సో దీన్ని చూసుకుంటే లాస్ట్ ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇది మనం నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోయింది. సో దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి మెంటల్ ఇల్నెస్ కూడా ఎక్కువైపోతుంది, ప్రజల్లో అన్రెస్ట్ ఎక్కువైపోతుంది అనేది గుర్తించి మనకు ఏదైతే మన దేశంలో పుట్టిన ఒక అత్యంత గొప్ప ప్రక్రియ అయితే ఉందో యోగా, దీన్ని అందరిలోకి ప్రజల జీవన శైలిగా తీసుకెళ్ళాలి అని చెప్పి యోగా అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలి, వాళ్ళని ప్రతిరోజు అభ్యసించేట్టు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది. దానికోసమే మనము ఈ యోగా డేస్ అన్నీ చేసుకుంటున్నాము. సో ఈ 15 రోజుల ప్రక్రియలో మనము ఈ కార్యక్రమాన్ని, ఈ అభ్యాసాన్ని మనము ప్రతి ఇంటికి తీసుకెళ్ళగలిగితే ప్రతి ఇల్లు కూడా మనశ్శాంతిగా వాళ్ళు ఏదైతే మెంటల్ వెల్బీయింగ్ ఉంటుందో ఉంటారని ఆశిస్తూ మీరంతా కూడా అభ్యసించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.